హాయ్ హలో మై డియర్ లిజనర్స్, సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే మైగ్రేన్ తలనొప్పి యొక్క ట్రిగ్గరింగ్ పాయింట్స్. అంటే ఏ అంశాలు మైగ్రేన్ తలనొప్పిని ప్రభావితం చేస్తాయి అనేది చెప్పుకుంటున్నాం అనమాట ఈ వీడియోలో. ఓకేనా? ఏంటంటే కొంతమందిలో తక్కువ నిద్రపోవడం వలన మైగ్రేన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఎక్కువ నిద్రపోయినా కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. దాని తర్వాత కొంతమందికి కొన్ని స్మెల్స్ అన్నమాట ఆ శరీర తత్వానికి నప్పవన్నమాట. సో దానివలన కూడా మైగ్రేన్ తలనొప్పి అనేది మనకి ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? దాని తరువాత కొంతమందిలో ఆడవాళ్ళలో పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ నెలసరి వలన వచ్చే హార్మోన్ల ప్రభావితం కూడా మన మైగ్రేన్ తలనొప్పి మీద ఉంటుందన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే దీస్ ఆర్ ఆల్ ది ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఆఫ్ మైగ్రేన్ హెడేక్. ఎప్పుడైతే మనం ఈ ట్రిగ్గరింగ్ పాయింట్స్ అన్నింటినీ అవాయిడ్ చేస్తామో అప్పుడు మైగ్రేన్ రికరెన్స్ తగ్గుతుంది.